హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. స్టీల్ బ్రిడ్జ్ అండర్ పాస్ నిర్మాణం చేపట్టడంతో ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో రేపు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఏ మార్గాల్లో దారి మళ్లించారు తదితర అంశాలపై ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. బంజారాహిల్స్ జూబ్లీస్లో ట్రాఫిక్ను రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం కొత్తగా అండర్ పాస్తో పాటు స్టీల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తుంది. ఈ పనుల దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పైలట్ ప్రాజెక్ట్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం ట్రయల్ రన్ కోసం చెప్పి ఈ ఆదివారం ఒక ప్రత్యేకంగా ట్రయల్ రన్ 2 గంటలు మాత్రమే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లయితే పనులు పూర్తయ్యే వరకు కూడా ఇదే విధంగా కూడా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు ఉన్నారు. వారిని మరియు నిలుస్తాం. సార్, ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు మళ్లింపు చేశారు. అయితే త్వరలో మీరు నిర్వహించబోయే ఏదైతే ట్రయల్ రన్ ఏ విధంగా మళ్లింపులు జరిగే అవకాశం ఉంది, ఎలా ట్రాఫిక్ సంబంధించి కూడా నియంత్రించే అవకాశం? మనకి గవర్నమెంట్ టేకప్ చేసిన హెచ్సిటీ ప్రాజెక్టు పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆల్రెడీ మీరు రోడ్ నెంబర్ 2 చూస్తున్నారు. పిల్లర్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా కేబీఆర్ చుట్టూ ఉన్న ఇది కూడా వాళ్ళు త్వరగా స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసేటప్పుడు మనకి కంజెషన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో ఏం చేస్తామని మేము సిస్టంలో సిమ్యులేషన్ స్టడీ చేసుకుంటే వన్ వే చేస్తే కొద్దిగా పాజిటివ్గా ఉంది. సో సిస్టమ్లు చేసి డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం కాబట్టి ఒక ట్రయల్ రన్ లాగా ఈ సండే 2 అవర్స్కి పైలట్ స్టడీ చేస్తున్నాము. ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేసి ఇప్పుడు రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చేవాళ్ళు ఒకవేళ రోడ్ నెంబర్ 45 వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ భవన్ దగ్గర రైట్ తీసుకొని చెక్ పోస్ట్ వచ్చి అలా వెళ్తున్నారు. అలా ఎన్టీఆర్ భవన్ దగ్గర రైట్ ఉండదు. ఇంకా ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకొని అగ్రజైన్ వెళ్ళి బీవీబీ వచ్చి అక్కడి నుంచి 45 పట్టుకొని వెళ్ళిపోవాలి. అలా లెఫ్ట్ టర్న్ కంప్లీట్ ఒక రౌండ్ వన్ వే చేస్తుంటాం. ముఖ్యంగా చెక్ పోస్ట్ అనేది 4 వైపులు ఉంటుంది, జూబ్లీ చెక్ పోస్ట్. ఈసారి చెక్ పోస్ట్ సంబంధించి అక్కడ నుంచి వన్ వే ఏ విధంగా చేయబోతుంది? ఇప్పుడు చెక్ పోస్ట్కి మీకు రోడ్ నెంబర్ 36 నుంచి రావచ్చు, లేకపోతే ఇక్కడ 45 నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు, లేదా ఇక్కడ రోడ్ నెంబర్ 10 నుంచి వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు. ఈ కేబీఆర్ పార్క్ నుంచి ఇలా 4 ఆమ్ నడుస్తుంది ఇప్పుడు. కానీ ఈ డైవర్షన్ మనకి వన్ వే చేసేటప్పుడు ఇక్కడ డైమండ్ హౌస్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ చెక్ పోస్ట్కి వచ్చి రైట్ తీసుకోవడానికో స్ట్రైట్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళు లెఫ్టే తీసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చి 36కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో చెక్ పోస్టులు ఇలా ఉంటుంది. ఈ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి వచ్చి వాళ్ళు 36 వెళ్ళాలంటే వాళ్ళు డైమండ్ హౌస్ ద్వారా అల్కజార్ ప్లాజాకి వెళ్ళి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి రావచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వైపు లెఫ్ట్కి కూడా రావచ్చు. వాళ్ళు చెక్ పోస్ట్ వరకు వచ్చిన తర్వాత ఏదర్ యూటర్న్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు టువర్డ్స్ TV5. ఆఫీసు పీక్ టైమ్స్, ఆఫీస్ అవర్స్లో కానీ వెహికల్ ఒకేసారి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అంటే విడతల వారీగా వచ్చేసా, లేకపోతే అదే వన్ వే రూపంలో మళ్లించే అవకాశం? కంటిన్యూస్గా వస్తుంటారు. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు చెక్ పోస్టులు ఉన్న సిగ్నల్ ఇంకా ఆపరేషన్లు ఉండవు ఒకవేళ మనము ఈ వన్ వే కంప్లీట్గా చేసేటప్పుడు. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ భవన్ దగ్గర ఉన్న సిగ్నల్ కూడా అది కూడా ఆపరేషన్లు ఉండవు. ఈ కంటిన్యూస్ వన్ వే చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఆగదు ట్రాఫిక్, కంటిన్యూస్ మూవ్మెంట్లు ఉంటారు. ఎక్కడ లెఫ్ట్ ఎగ్జిట్ తీసుకోవాలో వాళ్ళు అక్కడ ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు 45 వెళ్ళాలంటే ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటారు, 36 వెళ్ళాలంటే ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటారు. వాళ్ళు ఎన్టీఆర్ భవన్ నుంచి సాగర్ సొసైటీ వెళ్ళాలంటే ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటారు. అలా కంటిన్యూస్ ఫ్లోలు ఉంటుంది కాబట్టి ఎంత వాల్యూమ్ వచ్చినా కూడా ట్రాఫిక్ ఆగదు అన్నది మా ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతం ఫిలింనగర్ కానీ తర్వాత రోడ్ నెంబర్ 45 వెళ్ళడానికి కొద్దిగా యూటర్న్లకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈసారి అవి ఉంటున్నాయి, మొత్తం తొలగించి కేవలం వన్ వే మాత్రమే చేస్తుంది. ఇంకా యూటర్న్ ఇంకా అవసరం లేదు. ఇప్పుడు మీరు అగ్రసైన్ స్టాచ్యూ నుంచి మీరు టువర్డ్స్ చెక్ పోస్ట్ రావాలి అని అనుకోండి. ఇప్పుడు బీవీబీ చౌరస్తా దగ్గర లెఫ్ట్ తీసుకుంటారు. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర యూటర్న్ తీసుకొని అగైన్ జర్నలిస్ట్ కాలనీ వచ్చి 45 వచ్చి అక్కడ అగైన్ లెఫ్ట్ తీసుకుంటారు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వస్తారు. అది వన్ వే చేసేటప్పుడు అవసరం లేదు. డైరెక్ట్గా మీరు బీవీబీ, జర్నలిస్ట్ కాలనీ, 45 చెక్ పోస్ట్ అలా డైరెక్ట్గా రావచ్చు. ఈ ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోల్ నుంచి వాహనదారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజలకు మా కోరిక ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటు ఇక్కడ ప్రజలు ఒక ప్రాబ్లమ్ని చూసుకొని
చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, హై సిటీ ప్రాజెక్టు. కానీ ఏ ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయాలన్నా కొద్దిగా టైం పడుతుంది. ఆ గ్రౌండ్ చేసే టైంలో కొద్దిగా ఇబ్బందులు కూడా వస్తుంది కమ్యూటర్స్కి. కాబట్టి మీకు మినిమం ఇన్కన్వీనియన్స్ జరిగే విధంగా ఎలా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయవచ్చు అనేది చూసి ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో మీరు అందరూ సూచనలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాటించాలి, మాకు సహకరించాలి. ఏదైనా మీరు సలహాలు ఉంటే కూడా, ఏమైనా వేరే విధంగా చేయవచ్చని మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు, మేము దాన్ని ఫ్యాక్టరింగ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ సంబంధించి కూడా నిర్వహించబోతే ఈ ప్రాజెక్టుల పైన ప్రస్తుతం ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నప్పటికీ కొంతవరకు వాహనదారులకు ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని సమన్వయంతో పాటు తీసుకోవాలని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నారు. అయితే ఇది పనులు పూర్తి అయినట్లయితే వెంటనే వాహనదారులకు సులభతరంగా వేగవంతంగా కూడా వారి గమ్యాన్ని చేరుకుంటారు. కాబట్టి వారికి అనుగుణంగా అంటే పనులు పూర్తి అయినంత వరకు కొంతవరకు సమస్యలు ఉన్నా కానీ ఇబ్బందులు ఉన్నా కానీ సమన్వయంతో కూడా పాటించాలని చెప్పి కూడా ట్రాఫిక్ జాయింట్ సిపి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.